వెల్కమ్ టు శివబాబు వగ్గి యూట్యూబ్ ఛానల్ అండ్ ఫేస్బుక్ అండ్ సోషల్ మీడియా. అయితే రీసెంట్గా పాకిస్తాన్లో ట్రైన్ మీద అటాక్ జరిగింది. అయితే ఇది క్వెట్టా నుంచి పెషావర్కి వెళ్తున్నటువంటి ట్రైన్ మీద బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ బిఎల్ఏ అంటారు దీని షార్ట్ ఫామ్. అంటే ఏంటంటే బలూచిస్తాన్ అనే ప్రావిన్స్ ఉంది పాకిస్తాన్లో. ఆ ప్రావిన్స్ వాళ్ళకి లిబరేషన్ ఆర్మీ క్రియేట్ చేసుకున్నారు. అంటే స్వతంత్ర పోరాటం కోసం ఇది మా ప్లేసు, మా నేల, మా హక్కులు, మా నిధులు, మా ఖనిజాలు అని రకరకాల నినాదానాలు ఉన్నాయి. అంటే ఆ ప్లేసు ఒక స్వతంత్ర ఉద్యమం కోసం పోరాడుతూ ఉంది, వాళ్ళ సొంత హక్కుల కోసం. అయితే ఇది ఆ బాంబు దాడి చేయడానికి రకరకాల కారణాలు ఉన్నాయి. అవన్నీ వీడియోలో డీప్గా డిస్కషన్ చేద్దాం. అయితే ముందుగా వెల్కమ్ టు బీచ్ టాక్స్. మనం చాలా రోజులైంది బీచ్ టాక్స్ మొదలుపెట్టి, మధ్యలో కొద్దిగా గ్యాప్ తీసుకొని మళ్ళీ ఈ మధ్యనే మొదలుపెట్టాను. అయితే ఈ పాకిస్తాన్లో క్వెట్టా నుంచి పెషావర్ వెళ్తున్నటువంటి ట్రైన్కి మార్గమధ్యంలో బాగా కొండలు కోనలు ఇట్లా ఉంటాయి కదా, బాగా పర్వతాలు ఉన్న ప్లేస్లోకి వెళ్ళగానే ఈ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఏదైతుందో అదేం చేసింది, బాంబు దాడి చేసింది ఇంజన్ బేస్ చేసుకొని. కాకపోతే ఆ ఇంజన్ కొద్ది ముందుకు వెళ్ళటంతో కొద్ది వెనకాల ఈ బాంబు పేలుడు జరిగింది. వెంటనే ట్రైన్ ఆపేశారు. ట్రైన్లో 20 మందికి పైగా పోలీస్ సిబ్బంది కానీ ఆర్మీ కానీ ఉన్నారంట. ఎవరైతే ప్రభుత్వ అధికారులు ఉన్నారంట వాళ్ళందరినీ బందీలుగా తీసుకున్నారు. ఈ బిఎల్ఏ లిబరేషన్ ఆర్మీ వాళ్ళు తీసుకొని వాళ్ళని బందీలుగా చేసుకున్నారు. ఆ తర్వాత చంపేశారు. చంపేస్తే తర్వాత పాకిస్తాన్ ఆర్మీ రంగంలోకి దిగి 12 గంటలు 24 గంటల లోపుగా వాళ్ళందరినీ కంట్రోల్లోకి తీసుకొని వచ్చి ఈ ఎవరైతే ఉన్నారో 30 మంది దాకా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఉగ్రవాదుల్ని చంపేసింది. పాకిస్తాన్ పరంగా వాళ్ళు ఉగ్రవాదులు, అలాగే బలూచిస్తాన్ అనే ప్రావిన్స్ పరంగా వాళ్ళు పోరాట యోధులు అన్నమాట. ఇండియన్ ఆర్మీ అయితే వాళ్ళని ఎలా చూస్తుంది, ఇండియా కంట్రీ వాళ్ళని ఎలా చూస్తుంది అనేది ఒక్కొక్కరు ఒకలా చూస్తారు. సరే, వాళ్ళకి రంగంలో దిగి 300 మందికి పైగా సామాన్య పౌరులని కాపాడింది పాకిస్తాన్ ఆర్మీ. ఇదంతా బాగా ఉంటే ఇంటర్నేషనల్ లెవెల్లో ఈ విషయం చర్చకు దారితీసింది. అదేవిధంగా యుఎన్ ఐక్యరాజ్య సమితి అధ్యక్షుడు కూడా దీని మీద రెస్పాండ్ అయ్యి ఈ విషయాన్ని మొత్తానికి ఖండించారు. ఇలా సామాన్య ప్రజలను ఇబ్బంది పెట్టకూడదు, రకరకాల ఉగ్రవాద దాడులు జరిగినప్పుడు వాళ్ళు రియాక్ట్ అవుతారు, ఇదంతా తెలిసిన విషయం. అయితే ఈ రెస్క్యూ ఆపరేషన్లో పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించి ఒక 21 మంది సైనికులు చనిపోయినట్లు, అదేవిధంగా ఒక 20కి పైగా సామాన్య పౌరులు కూడా చనిపోయినట్లు వార్తలు వెలువడుతున్నాయి. అయితే మేము 150 మందికి పైగా ఈ పాకిస్తాన్ ఆర్మీని చంపినట్టు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఏదైతే తిరుగుబాటు సంస్థ ఉందో అది ప్రకటించుకుంది. ఎవరి వాదన ఎలా ఉన్నా మొత్తానికైతే ఎక్కువ మంది ప్రజలను కాపాడారు పాకిస్తాన్ ఆర్మీ అనేది తెలిసింది. సరే, దీని నేపథ్యం ఏంది, అసలు ఈ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అంటే ఏంది, పాకిస్తాన్ పూర్వం ఏం జరిగింది, అసలు ఈ గొడవలకు కారణం ఏంది, ఇవన్నీ తెలుసుకుందాం. సరే, మొత్తంగా ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలంటే అసలు పాకిస్తాన్ మోడల్ని, ఆ దేశం ఎలా ఉంది, ఎలా ఏర్పాటైంది, దాని వెనక కథ ఏందనేది తెలుసుకోవాలి. సరే, ఇప్పుడు మన దేశంలో రాష్ట్రాలు ఎన్ని అంటే 28 రాష్ట్రాలు ఉన్నాయి, కొన్ని కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. ఎందుకంటే సూక్ష్మంగా ఒక రాష్ట్రంలో కొన్ని జిల్లాలు ఉంటాయి, ఇలా మాట్లాడుకుంటాం కదా. పాకిస్తాన్ ఇంకా అప్డేట్ కాలేదు. ఎందుకంటే ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు ఒక దేశాన్ని ప్రావిన్సులుగా, అంటే మామూలుగా సంస్థానాలుగా ఉండేవి. అంతకుముందు మనకి 500 సంస్థానాలు, 546 సంస్థానాలు, 36 సంస్థానాలు ఉండేవి. అట్లాగా బ్రిటిష్ వాళ్ళు పరిపాలించిన టైంలో, లేకపోతే యూరోప్ వాళ్ళు పరిపాలించిన టైంలో ప్రావిన్సుల్లాగా డివైడ్ చేసి పరిపాలించేవాళ్ళు. ఈ పాకిస్తాన్ ఇంకా అప్డేట్ కాకుండా వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇప్పటికీ ప్రావిన్స్లే ఉన్నాయి, అక్కడ రాష్ట్రాలు లేవు. మన ఇండియాలో 28 రాష్ట్రాలు ఉన్నట్టుగా పాకిస్తాన్లో కూడా 30, 20, 15 రాష్ట్రాలు లేవు. వాళ్ళకుంది ప్రావిన్సులు. మనకు తెలిసినటువంటి మొత్తంగా 6, 5 ప్రావిన్సులు ఉన్నాయి. వాటిలో చెప్పుకోదగ్గవి ఏంటి అంటే సింధ్ అండ్ పంజాబ్ ప్రావిన్స్. అంటే ఏంటంటే ఒకప్పుడు ఇండియా పాకిస్తాన్ విడిపోకముందు ఈ పంజాబ్ అనే ఒక స్టేట్ ఉండేది. ఆ స్టేట్ని డివైడ్ చేసినప్పుడు
సగం పాకిస్తాన్కి సగం మనకి ఇచ్చారు. ఇచ్చినప్పుడు ఆ డివైడ్ అయిన ఒక ప్రావిన్స్ అంటే సింధు నది ప్రవహించే ప్రావిన్స్ అనమాట. పంజాబ్కి సిస్టరో బ్రదర్ లాంటి ఒక రాష్ట్రం, అదో ప్రావిన్స్. తర్వాత ఏదైతే కాశ్మీర్ ఆక్యుపైడ్, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్, అదొక ప్రావిన్స్. తర్వాత ఇప్పుడు మాట్లాడుకుంటున్న బలూచిస్తాన్ ప్రావిన్స్. తర్వాత పెషావర్, ఏదైతే పాకిస్తాన్ కరాచీ ఉంది కదా, ఆ ప్లేస్లో ఒక ప్రావిన్స్. ఇట్లాగా లెక్క పెట్టుకుంటూ పోతే ఒక 6 ప్రావిన్స్ ఉన్నాయంట. సరే, ఆ ప్రావిన్సులు గొడవ పక్కన పెడితే ఈ గిల్గిట్ బాల్టిస్తాన్ అనే ఇంకో ప్రావిన్స్ ఉంది. మొత్తంగా 6 ఉన్నాయి. అవన్నీ ప్రావిన్సులు మనకు సంబంధం లేదు. కానీ ఇప్పుడు బలూచిస్తాన్ ప్రావిన్స్ గురించి మాట్లాడుకుంటే, స్వతంత్రం రాకముందు, ఇండియా నుంచి పాకిస్తాన్కి స్వతంత్రం రాకముందు రాష్ట్రాలు కానీ ఈ ప్రావిన్సులు అని చెప్పుకున్నాం కదా, ఒక్కోటి స్వతంత్రంగా ఉండేవి. అంటే ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు వచ్చి అఖండ భారతదేశాన్ని ఒక్కో ప్లేస్లో ఒక్కో సంస్థానం అని, ఒక్కో ప్లేస్లో ఒక రాజు కింద ఉండేటువంటి రాజ్యాలని ఉండేవి. అలాగా కొన్నేమో స్వతంత్రంగా ఉండేవి. బలూచిస్తాన్ అనేది కూడా ఒక స్వతంత్ర రాష్ట్రం లాగా, స్వతంత్ర దేశం లాగా ఉండేది. ఇప్పుడు కాశ్మీర్ కూడా అంతే కదా, అదొక స్వతంత్ర దేశం ఒకప్పుడు ఇండియాలో కలవకముందు. అయితే ఈ బలూచిస్తాన్ అనే దాన్ని బలవంతంగా పాకిస్తాన్కి అప్పచెప్పారు బ్రిటిష్ అధికారులు. ఈ బ్రిటిష్ అధికారులు ఒక సాంప్రదాయమైన రీతిలో ఇండియా పాకిస్తాన్ విభజన చేయలేదు అనేది అందరికీ తెలిసిందే. ఇప్పుడు కాశ్మీర్ ఉంది, కాశ్మీర్ని ఇండియాలో కలపాలా పాకిస్తాన్లో కలపాలని తేల్చకుండా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు సరిహద్దులు గీసుకుంటూ వెళ్ళిపోవడం వలన ఇండియా పాకిస్తాన్ కొట్టుకుంటా ఉన్నాయి. సో అయితే ఇప్పుడు ఈ బలూచిస్తాన్ అనేది సపరేట్ ప్లేస్ అండి. ఈ బ్రిటిష్ వాళ్ళు ఇండియాకి పాకిస్తాన్కి ఫ్రీడమ్ ఇచ్చేటప్పుడు ఏం చేశారు, ఈ బలూచిస్తాన్ ఏం చేశారు, ఈ పాకిస్తాన్కి కలిపి పక్కనున్న బంగ్లాదేశ్ని, ఇటువైపు ఉన్న బలూచిస్తాన్ని పాకిస్తాన్కి కలిపి వాళ్ళకి స్వతంత్రం ఇచ్చారు. ఈ బలూచిస్తాన్ అనే వాళ్ళేంటి, స్వతంత్ర భావాలు ఉన్నటువంటి వ్యక్తులు అనమాట. పాకిస్తాన్లో ఒక 40%, 35 నుంచి 40% పైగా ప్లేస్ ఈ బలూచిస్తాన్ ఉన్నది. అంటే పాకిస్తాన్లో అతిపెద్ద ప్లేస్ అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఈ బలూచిస్తాన్లో అత్యధికంగా ఖనిజాలు, సహజ వనరులు, కొండలు, కోనలు, రాళ్ళు, రప్పలు, మినరల్స్ ఇంకా కనుగొనలేదు. కానీ ఎడారి లాంటి ప్లేసులు, పర్వతాల లాంటి ప్లేసులు ఉన్నాయి. అంటే మినరల్స్ ఎక్కువగా దొరికేటువంటి అవకాశం ఉంది. వాళ్ళు ఇంకా సహజ వనరులు అనేవి ఈ బలూచిస్తాన్లో ఎక్కువగా ఉన్నాయి. అయితే 1 కోటి మందికి పైగా జనాభా ఉన్నారు. ప్లేస్ ఎక్కువ ఉంది, జనాభా తక్కువ ఉన్నారు. పాకిస్తాన్లో మిగతా ప్రావిన్స్తో పోల్చుకుంటే అతి పేద ప్రావిన్స్ బలూచిస్తాన్ అని చెప్పుకోవచ్చు. అయితే ఈ బలూచిస్తాన్లో ఉండేటువంటి వాళ్ళు అక్కడ ఉండే సహజ వనరులను వాళ్ళేం ఉపయోగించుకోవట్లేదంట. అట్లాగని చెప్పి పాకిస్తాన్ కూడా ఉపయోగించుకోవట్లేదు. చైనా వాళ్ళు కొన్ని ప్రాజెక్ట్స్ని ఈ బలూచిస్తాన్లో మొదలుపెట్టాయి. అతిపెద్ద విమానాశ్రయాన్ని ఈ బలూచిస్తాన్లో నిర్మాణం చేపట్టింది చైనా. కానీ దాంట్లో ఒక్క ఫ్లైట్ కూడా ఇప్పుడు వాటికి ఎగరలేదు. ఎందుకంటే ఈ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఉంది కదా, వాళ్ళు ఎక్కడ పేల్ చేస్తారోనని కట్టడం అయితే అతిపెద్ద విమానాశ్రయాన్ని కట్టి చైనా వాళ్ళు ఒక ఫ్లైట్ కూడా ఎగరేయలేదు అక్కడ. సరే, ఈ పాకిస్తాన్ ఏం చేసిందంటే ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ఎన్నో రకాలుగా వెనకబాటు చెందినటువంటి పాకిస్తాను ఆ బలూచిస్తాన్లో ప్రాజెక్ట్స్ అన్నిటినీ చైనాకి కట్టబెట్టింది. చైనా వాళ్ళు అక్కడ ప్రాజెక్ట్స్ చేసుకుంటా ఉన్నారు. వాళ్ళ కార్మికులే ఈ బలూచిస్తాన్లో కూడా పనిచేస్తూ ఉన్నారు. ఈ బలూచిస్తాన్ వాళ్ళకి అధికారాలు ఇవ్వలేదు, వాళ్ళకు పనులు ఇవ్వలేదు, అక్కడ ఆ ప్రాజెక్ట్స్లో భాగం కానీలేదు, ఏం చేయలేదు. వీళ్ళ ప్లేస్ని ఫ్రీగా చైనాకు తాకట్టు పెట్టింది. అక్కడ కొన్ని ప్రాజెక్ట్స్ని చైనా నిర్మిస్తూ ఉంది. అందుకని గత కొంతకాలంగా చైనా అధికారుల్ని, ఇంజనీర్లని, వాళ్ళందరినీ కూడా ఈ బలూచిస్తాన్ వాళ్ళు చంపేస్తూ ఉన్నారు. ఈ చైనా ఏం చేసిందంటే, మీ పాకిస్తాన్ ఆర్మీకి వల్ల కాదు కానీ మా చైనా ఆర్మీని పాకిస్తాన్లో ఉంచేసి ఆ ప్రాజెక్ట్స్ అనేవి మేము కంప్లీట్ చేసేస్తాము అనుకున్నారు అని ఒక డీల్ కుదిరింది. అయితే ఈ పాకిస్తాన్ దానికి ఒప్పుకోలేదు. ఎందుకంటే ఎప్పుడైతే చైనా ఆర్మీ పాకిస్తాన్లో దిగిద్దో ఈ బలూచిస్తాన్ వాళ్ళని మిగతా దేశాలన్నిటి కూడా ఎంకరేజ్ చేసేసి వాళ్ళు కనుక స్వతంత్రం పొందితే, బలూచిస్తాన్ కనుక స్వతంత్రం పొందితే పాకిస్తాన్ పని అయిపోయినట్టే. ఎందుకంటే పాకిస్తాన్ మొత్తంలో అతిపెద్ద ప్రావిన్స్ బలూచిస్తాన్. అది కనుక వేరైతే
ప్రపంచంలోనే అత్యంత దిగువకు పడిపోతుంది పాకిస్తాన్. అంతేకాకుండా ఈ మధ్య కాలంలోనే జైశంకర్ గారు ఏదైతే పాకిస్తాన్ ఆక్రమించిన కాశ్మీర్ ఉందో, వాళ్ళు చెప్పుకున్న ఆజాద్ కాశ్మీర్ ఉందో, ఆ కాశ్మీర్ని మన వాళ్ళు మళ్ళీ మేము వెనక్కి తెచ్చుకుంటామనే స్టేట్మెంట్స్ కూడా జయశంకర్ గారు ఇచ్చారు. ఇప్పుడు అటు బలూచిస్తాను, ఇటువైపు వచ్చేసరికి కాశ్మీర్, ఈ రెండు కనుక ఖచ్చితంగా ఎప్పుడో ఒకప్పుడు వాళ్ళు ఆక్రమించుకుంటారు, వాళ్ళ ప్లేసులను తీసేసుకుంటారు అనేది పాకిస్తాన్కి తెలిసిన విషయమే. ఈ రెండు కనుక పోతే పాకిస్తాన్ ఇంకొక సిరియానో ఇంకొక ఇరానో అవుతుంది. ఇంకొక రకంగా ఈ బలూచిస్తాన్ గురించి, ఎందుకు ఈ బలూచిస్తాన్ వాళ్ళు పాకిస్తాన్తో టైఅప్ అయి ఉండరు అంటే, ఈ బలూచిస్తాన్లో ఉండేటువంటి ప్రజలందరూ కూడా ఇరాన్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉంటుంది. అంటే ఇరాన్ పద్ధతులు కానివ్వండి, ఇరాన్ దేశ కల్చర్లు కానివ్వండి, వాటిని ఎక్కువగా ఇష్టపడతా, వాటిని ఎక్కువగా ఫాలో అవుతా పాకిస్తాన్ని అతి తక్కువగా ఫాలో అవుతూ ఉంటారు. అంతేకాకుండా తిరుగుబాటు వేర్పాటువాద సంస్థలు ఈ బలూచిస్తాన్లో అనేకం ఉన్నాయి. ఇలా ఎందుకు ఏర్పడ్డారు అంటే, ఇక్కడి నుంచి ఉండేటువంటి వాళ్ళ ప్రాతినిధ్యం పాకిస్తాన్లో ఉండదు. 2, ఇక్కడ ఉండేటువంటి వనరులు వీళ్ళకి ఇవ్వరు, ఎందుకంటే వీళ్ళందరూ పేదవాళ్ళు. ఇక్కడ నుంచి వచ్చే సంపద మొత్తం పాకిస్తాన్ ప్రభుత్వం అనుభవిస్తుంది, లేకపోతే చైనా కట్టబెడుతుంది. అందుకని ఒకానొక టైంలో మోదీ గారు ఫస్ట్ సారి సెకండ్ సారి పిఎం అయినప్పుడు ఈ బలూచిస్తాన్ గళాన్ని ప్రపంచానికి వినిపించారు. ఈ బలూచిస్తాన్ అనేది ఒక సపరేట్ దేశం, కానీ పాకిస్తాన్ నిర్బంధంగా దాన్ని పాకిస్తాన్లో విలీనం చేసుకొని దాని యొక్క వనరులను కొల్లగొడుతుంది అనేది అప్పటి టైంలో వాళ్ళ ఒక నాడిని ప్రధాని మోదీ గారు వివరించారు. సరే, ఇది దీని నేపథ్యం అనమాట. బలూచిస్తాన్ అనేది ఒక సపరేట్ కంట్రీ అయితే పాకిస్తాన్తో కలిపి వాళ్ళని అనేక కాలంగా వాళ్ళతో ఉంచారు. మా దేశం మాకు కావాలి, మా వనరులు మాకు కావాలి, చైనా కట్టబెడుతున్నారు, పాకిస్తాన్ నుంచి మేము విడిపోవాలి అనేది ఈ బిఎల్ఏ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ యొక్క ప్రధాన డిమాండ్. ఈ వీడియో ఇంతటితో ఎండు. దీని గురించి ఇంకా అనేక వీడియోస్ వస్తాయి. ప్రస్తుతానికైతే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఇది శివబాబు ఓకి బీచ్ టాక్స్.